విశాఖపట్నం 9 ప్రధాన నాయకులందరూ ప్రతినిధులు అందరూ వారు ఒక కామన్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది. అందరూ కలిసి అందులో కొద్ది సీనియర్ ప్రధాన నాయకులు కూడా ఉన్నారు. మరి మీరు చెప్తున్న ఈ మాట ప్రైవేటీకరణ జరగదు అని చెప్పని నిన్న జరిగిన అమిత్ షా వచ్చిన మీటింగ్ లోకి ఇవాళ జరుగుతున్న మీటింగ్ లో కానీ ఇచ్చారు, సంతోషపడ్డారు. కానీ దీన్ని మీరు ఆపారనే మాట ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే హోంమంత్రి కానీ మా నాయకులు కానీ వాడితో ఆ నోటితో ఎందుకు తెప్పించట్లేదు? ఇది సమస్య లేదు, దీని గురించి మీరు ఆలోచన పెట్టుకోక్కర్లేదు అనే అంశాన్ని ఎందుకు చెప్పలేదు? నిన్న ఈ ప్రకటన చేసినప్పుడు ఎవరైతే ఉగ్రవాద శాఖ మంత్రి ఉన్నారో వారు మాట చెప్పారు, ఇది దీపం పథకంలో భాగంగా ఆ రోజే 21లోనే దీని ప్రైవేటైజేషన్ చేద్దామని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. కానీ ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది. ఇది చేయడానికి వీల్లేదని చెప్పి తీర్మానం చేసింది. ఆ నేపథ్యంలో మేము దాన్ని ఆ రోజు చేయడానికి సాహసించలేదు మేము అని చెప్పుకొచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకు ఈ ముసుగులో ఈ మాటలు? ఎందుకు హెచ్చరించుకోవాల్సిందిగా ఒక అథారిటీగా ఒక క్లారిటీగా కేంద్రం నుంచి వచ్చిన మా ప్రధానమంత్రి గారు కానీ లేదు అందరూ అనుకున్నట్లున్న 2వ స్థానంలో ఉంటున్న హోంమంత్రి గారు కానీ వాళ్ళ సమక్షంలో ముఖ్యమంత్రి గారు కానీ ఎందుకు మాట్లాడలేదు ఈ విషయాన్ని, ఈ సందర్భాన్ని? చుట్టుగా అడుగుతున్నాం. కాబట్టి ఇది ఈ ముసుగులో ప్రైవేటుపరం చేసే కార్యక్రమంలోనే ఈ ప్యాకేజీ ఇచ్చారనేది మా తాలూకా పూర్తి అభిప్రాయంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ అభిప్రాయం దీని ద్వారా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద చెప్తున్నాం, దయచేసి ప్రజల్ని మోసపరచకండి, మభ్య పెట్టకండి. 4 నెలలైన జీతాలు లేవు, మరి దీంట్లో జీతాలు ఇవ్వచ్చు కదా? ఎందుకు ఇవ్వట్లేదు జీతాలు ఈ ప్యాకేజ్? ఎందుకో ఆపుతున్నారు? పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రానికి వచ్చి 15,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు. దానికంటే 10 రెట్లు ఉన్న సామర్థ్యం ఉన్న మన ఫ్యాక్టరీకి వచ్చి 11,000 కోట్లు ఇచ్చారు. ఇచ్చిన 15,000 కోట్లలో ఉన్న జీతాలు కానీ బచ్చాలు కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ లేదు ముడిసె కొనుక్కోవడానికి కానీ దేనికి ఎనీ రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. ఈ ఇచ్చిన 11,000 కోట్లకి ఎన్నో నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనలు ఏంటి? అప్పులు వడ్డీలు తీర్చుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చారు. మరి ఏ రకంగా సర్వైవ్ అవుతుంది? ఏంటి మీ తాలూకా యాక్షన్ ప్లాన్? చెప్పారు కదా నిన్న నాయకులందరూ, కూటమి నాయకులందరూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కదా. మీరు ఇవ్వండి కార్యాచరణ, మీరు చెప్పండి కార్యాచరణ.